आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। నమస్కారం ఉమ్మడి న్యూస్ కి స్వాగతం। నేను ప్రసన్న। మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ అన్నారు। జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కొండపై నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి గుట్ట చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందని, ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి ఎన్నో మహిమలు కలిగిన దేవుడని, చాలా మంది భక్తులు కఠోరమైన అయ్యప్ప దీక్ష స్వీకరించి వారి చెల్లించుకుంటున్నారు అని తెలిపారు। రాబోయే రోజుల్లో అయ్యప్ప స్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు। అయ్యప్ప శరణం భగవాన్ శరణం చందకం బసహ స్నామయామి త్రిపుర పుష్కరామేన హరిహర ఓం రాజాదిరాజాయ ప్రసయస్సాయినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే రమణ కొంచెం ఈ కాదిలల్ల మీరంతా అదృష్టవంతులు। దగ్గర ఈరోజు మా పెద్దలు భగవంతరావు గారి కోరిక మేరకు మా కౌన్సిలర్ రవికిషన్ రెడ్డి గారు, మా చైర్మన్ నరసింహులు గారు, మా వైస్ చైర్మన్ గణేష్ గారు, ప్రవీణ్ కౌన్సిలర్ గారు, మిగతా అందరు కూడా ఈరోజు అయ్యప్ప భక్తులు, మా అధికారులు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు అందరూ పాల్గొనడం జరిగింది। ఎంతో బ్రహ్మాండమైనటువంటి వాతావరణం। శబరిమల క్షేత్రంలో ఏ రకమైనటువంటి ప్రశాంతత కనిపిస్తుందో ఈరోజు ఈ గుట్టల మధ్యలో ఈ అయ్యప్ప స్వామి దేవాలయం కూడా అంత బ్రహ్మాండమైనటువంటి భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి। ఈరోజు మెట్లు, రోడ్డు, కొంత అభివృద్ధి కార్యక్రమాలు మేము గతంలో వాళ్ళు అడగడం జరిగింది। ఈరోజు ఆ కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం। ఇక్కడ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాము। వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉండే, ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉండదని ఇక్కడనే అతిపెద్ద వాటర్ ట్యాంక్ నిర్మించుకున్నాం। 24 అవర్స్ నీళ్ళు ఉండేటట్లు, 24 అవర్స్ కరెంట్ ఉండేటట్లు, ఇంకా అన్ని రకాల భక్తులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా సాధ్యమైనంత వరకు తీర్చడం। మహబూబ్ నగర్లో ఎన్నో దేవాలయాలు, ఇక్కడ మయూరి కేసీఆర్ అర్బన్ పార్క్ దగ్గర ఉన్న గణేష్ టెంపుల్ నుంచి మొదలుకుంటే పోచమ్మ టెంపుల్, అభయాంజనేయ స్వామి శ్రీనివాస కాలనీ మొదలుకుంటే అయ్యప్ప గుడి కింద ఉన్నట్టు ఆంజనేయ స్వామి టెంపుల్, ఇట్లా మన్నెంకొండ దేవస్థానం వరకు అనేక దేవాలయాల్లో పూజలు పునస్కారాలు అయ్యేటట్లు, చాలా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం కింద మా పూజల్లో కూడా జీతావత్యాలతో మరి చేసుకుంటూ చాలామంది భక్తులు కూడా వాళ్ళ యొక్క సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది। మరి ఈరోజు 20 తారీఖు నాడు పడి పూజ పెట్టుకోవడం జరిగింది। ఇంకా మా గురుస్వామి హైదరాబాద్ నుంచి వస్తాడు, ప్రతి సంవత్సరం కూడా ఎంతో పూజలు చేసి ఈ మహబూబ్ నగర్ అభివృద్ధి చెందాలని జీవనం తీసుకుపోతారు। ఖచ్చితంగా మరి 20 తారీఖు నాడు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో నిరంతరం అయ్యప్ప స్వామి దీక్ష లేని వాళ్ళు కూడా దీక్షలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించుకొని పూజా కార్యక్రమం పాల్గొని మరి సేవా కార్యక్రమాలు అనేటివి నిరంతరంగా సంవత్సరాంతం కూడా ఈ పూజలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలు చేసినట్లయితే వాళ్ళ కుటుంబాలకు కూడా మంచిగా ఉంటుంది।
అన్ని ఆయుర్వేదాలతో మంచిగా ఉంటుంది కనుక మరి ఈ దీక్ష కఠోరమైనటువంటి దీక్ష ప్రపంచంలో దేశంలో లక్షలాది మంది భక్తులు ఇలా దర్శనం చేసుకున్నటువంటి దీక్ష కనుక మరి అందరు కూడా దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నా. స్వామి శరణమయ్య. క్రిస్మస్ పండుగ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఓబుదెల్లా కొత్వాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సత్య మార్గాన నడవాలని ఆయన పిలుపునిచ్చారు. యావత్ ప్రపంచంలో అతిపెద్ద పండుగ, అందరి పండుగ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ అనేది యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చే యేసు ప్రభు గారి జన్మదిన వేడుక సంబంధంగా డిసెంబర్ మాసం మొత్తం కూడా క్రిస్మస్ నిర్వహించుకొని 20 డిసెంబర్ క్రిస్మస్ రోజు పండుగ. నిజంగానే సమాజంలో సమితులకు రుగ్మతలకు వ్యతిరేకంగా మానవులు ప్రేమించే విధంగా, శాంతిని వ్యాపించే విధంగా, ఒకరినొకరు ఆదుకునే విధంగా ఏ సందేశం ప్రభువారు ఇచ్చిండ్రో ఆ సందేశాన్ని అందరూ పాటిస్తే తప్పగా ఈ ప్రపంచంలో శాంతి నెలకొస్తుందని చెప్పి నమ్ముతారు. ప్రధానంగా ఈరోజు కూడా జరుపుకున్నాం. మేము ఇచ్చే సందేశం ఒకటే, ఈరోజు యేసు మార్గంలో ఆ సందేశాన్ని వ్యాపింపజేసి తప్పక ఈ సమాజాన్ని శాంతియుత సమాజంగా నెలకొల్పే అవసరం ఉందని చెప్పి, మనుషులు ఒకరికొకరు ఆదుకోవాలని అవసరం అని చెప్పి, ప్రతి పేదవాడిని ప్రతి మనిషి వాడిని ఆదుకొని సమాజంలో సమానం చూసే మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పి చెప్పుకుంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు. దమ్ముంటే చర్చలకు రావాలని బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెరాస సవాల్. గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గెలిచాక ఎన్ని కోట్ల నిధులతో ఎక్కడెక్కడ ఏ పనులు చేస్తామో ప్రతిపక్షాలు కళ్ళు తెరిచి చూడాలని, దమ్ముంటే చర్చలకు సిద్ధం కావాలని బీజేపీ కాంగ్రెస్ పార్టీల నేతల కుషాద్ నగర్ తెరాస నాయకులు సవాల్ విసిరారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెరాస నేతలు రాష్ట్ర కార్యదర్శి బాబయ్య, ఎంపీపీ ఖాజా అహ్మద్ ఇద్రీస్, జడ్పీటీసీపీ వెంకటరామిరెడ్డి, ఎంఏ సత్యనారాయణ, లక్ష్మణ్ నాయక్, మన్నే నారాయణ, కొరబాలు, శంకర్ తదితరులు స్థానిక మీడియాతో మాట్లాడారు. కొత్తూరు నుండి సోలీపూర్ జంక్షన్ వరకు పాత జాతీయ రహదారి మరమ్మతుల కోసం ప్రభుత్వం 2,95,00,000 రూపాయలను మంజూరు చేస్తుందని మీడియాకు వాటి వివరాలతో కూడిన అనుమతి పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ చొరవతో కొత్తూరు నుండి సోలీపూర్ వరకు 4 లేన్ల రహదారి విస్తరణ కోసం ఎంతో శ్రమించారని గుర్తు చేశారు. సుమారు 68 కోట్ల రూపాయల వ్యయంతో 4 లైన జాతీయ రహదారి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయడం ఇది ఆషామాషి విషయం కాదని వివరించారు. కేవలం కరోనా సంక్షోభంతో ఆర్థికపరమైన సమస్యలతో పనులు వాయిదా పడ్డాయని, అయినప్పటికీ ఎమ్మెల్యే చొరవ తీసుకుని మరమ్మతు పనుల కోసం ముందుగా 2,95,00,000 రూపాయలను మంజూరు చేయించారని తెలిపారు. గగ్గోలు పెడితే చేసిన పని కాదు ఇది. సీఎం ఆఫీస్ కాడికి వెళ్ళి సీఎం రివ్యూ మీటింగ్ పెట్టి 14/8/2020 మీటింగ్ పెట్టి ఆయన 4-10 రోజు ఆర్డర్ సీఎం గారు ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది కదా. వాళ్ళు అనుకోవచ్చు మేము పెట్టినాక అనుకోవచ్చు వాళ్ళు. అది ఒకసారి సాక్షిగా అర్థమని చూసుకోవాలి. ఇది ఏ డేట్ల పని అయితే అనేది ఎవరో గగ్గోలు పెడితే చేయడానికి తెలంగాణ తెచ్చుకోలేదు. తెలంగాణ తెచ్చుకున్నదే అభివృద్ధి చేసుకోవడానికి తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధికి ముందులో ఉంది. ఏదో రోడ్ల మీద కూర్చొని మాట్లాడే ప్రభుత్వం కాదు, చిన్న ప్రభుత్వం. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు మేము అధికారంలో ఏం చేసినాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చి 6 ఏళ్ళు అయింది, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 6 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటివరకు సెంట్రల్కి వెళ్ళి ఎన్ని నిధులు తెచ్చిపెట్టి శాసన తాలూకా నాయకులు 50 సంవత్సరాలకు ఎన్ని నిధులు తెచ్చిపెట్టి ఒకసారి లెక్క వేయాలి. మేము స్టేట్కి వెళ్ళే దేశం మేము వచ్చి పడాలి. దాని మీద ఇది కళ్ళ కనిపిస్తున్నాయి. మీ దృష్టి అయితే మాకు ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కువగా మాట్లాడేటప్పుడు గురిగింజ గుద్దగా నలుపుతారు మాట్లాడేది కాదు, చూసుకొని మాట్లాడాలి. షోలీపూర్ రోడ్ శాంక్షన్ చేసిన మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఫస్ట్ ధన్యవాదాలు. మళ్ళీ అట్లనే
మన కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు, మా కాన్స్టిట్యున్సీ తరఫున, మా షాద్నగర్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా విమర్శలు అయితే అందరు చేస్తూనే ఉంటారు. బీజేపీకి అయితే అలవాటే ఉంది విమర్శలు చేసేది. వాళ్ళైతే చేతగాని ప్రభుత్వం కానీ విమర్శలు చేసేందుకు ఫస్ట్ ఉంటారు. దానికి ఇంకా కామెంట్ చేసే అవసరం లేదు. ప్రజలు చూస్తున్నారు, ఎవరేం అభివృద్ధి జరుగుతుంది చేస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మా ఆదర్శంగా మా ఫరకల మండలి ఉంది. ప్రతి ఒక్క గ్రామంకి వెళ్ళి వాళ్ళకే బీజేపీ నాయకులకి తెలుసుకొని చెప్పండి, ఏ విలేజ్లో ఏం అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని లక్షలతో ఎన్ని కోట్లతో అభివృద్ధి జరుగుతుంది. బీటీ రోడ్లు లేని దగ్గర బీటీ రోడ్లు చేసినాం, సీసీ రోడ్లు లేని దగ్గర సీసీ రోడ్లు చేసినాం. అన్ని విధాలుగా ఇప్పుడు ఒక మోడల్ విలేజ్గా తయారవుతుంది. ఈ కేసీఆర్ గవర్నమెంట్తోనే సాధ్యమని నేను మీకు చెప్తున్నా. సభాముఖంగా మళ్ళీ ఒకసారి మా కేటీఆర్ గారికి, మన కేసీఆర్ గారికి, మన అంజనా అన్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బైపాస్ కోల్పొలం 0.1 అక్కడ 0.0 గతంలో కేటీఆర్ తోటి శంకుస్థాపన చేసిన వాస్తవం. దాని తర్వాత ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టడం జరిగింది. అప్పుడు చేయించినప్పుడు మనం సింగిల్ రోడ్గా అనుకున్నాము. తర్వాత డబుల్ రోడ్ చేయాలని అని దాంట్లో కొద్దిగా జాప్యం జరిగింది. దాంతోపాటు మీకు తెలుసు, ఈ కరోనా వచ్చి ప్రపంచం మొత్తమే అతకృతమైపోయింది. వ్యవస్థ టోటల్ ప్రభుత్వ వ్యవస్థ కానీ ప్రైవేట్ వ్యవస్థ కానీ అన్నీ అతరకుతమైపోయినాయి. దాంట్లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. కానీ మీకు ఇచ్చినటువంటి లెటర్ల 13/10/2020 మనకు శాంక్షన్ అయినట్టు మీకు లెటర్ ఇచ్చాము. దీని సీరియల్ నెంబర్ల 114 290 నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి తమ వంతు సహాయం అందించడమే తమ లక్ష్యమని ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు తినిపించి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఆయన జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఆయన అభిమానులు స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేగాక నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద ప్రజలకు తమ వంతు సేవలు అందించడమే తమ లక్ష్యమని, ఏ సమయంలోనైనా ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించే విధంగా ఎల్లప్పుడూ అందరికీ తోడ్పాటు అందిస్తామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాత్రికేయ మిత్రులందరూ మా పుట్టినరోజుకు రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను రావుపేట మండలం కొత్తపేట బేసికలీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ చిన్న చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన వల్ల స్థాయిలో నాకు అన్నీ ఉన్నాయి ఈరోజు. కానీ ఏదో ఒక లోటు మన కుటుంబం ఏదో ఒకటి చేసుకోవాలని లోటు, దాంతో నేను ప్రజలకు రావడం లేదు. ఈ యువతకు ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా సపోర్ట్ కావాలి, లేకపోతే కొన్నిసార్లు చాలామంది ఊళ్ళ నుంచి మధ్యరాత్రి కూడా ఫోన్ చేస్తున్నాం ట్రీట్మెంట్ గురించి కానీ హార్ట్ అటాక్స్ రావడం. సో వాళ్ళని కూడా మేము కంటిన్యూస్గా మానిటర్ చేసి హైదరాబాద్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ గురించి చేయడం జరుగుతుంది. ఏంటంటే మన కాలంలో మన వాళ్ళకి ఏదో చేయాలని మన ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం. ఏ అవసరం వచ్చినా జనానికి పిలిస్తే తలకెళ్ళి ఉండాలంటే అలాగే ఫ్యూచర్ కంటిన్యూ చేస్తాం. దీనికి ఈరోజు యువతకు ఏం కావాలనేది నడిపించాల్సింది పాత్రికేయుల మిత్రులైన కూడా బాధ్యత ఉంది. కాబట్టి మీరు కూడా ఎంప్లాయీ ఆపర్చునిటీస్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ వస్తే డెఫినెట్గా యువతకు గైడ్ చేసి ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారన్న ముందు? సేవా కార్యక్రమాలు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులకు నూతన దుస్తులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ డాక్టర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెడ్జిల్ మండలంలోని బోయిన్పల్లిలో భారీ చోరీ, సుమారు 200 తులాల బంగారు ఆభరణాలు, 6 లక్షల నగదు చోరీ జరిగినట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే బోయిన్పల్లి గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. తన కుమారుని వివాహానికి కోసం తెచ్చిన నగలతో పాటుగా కుటుంబ సభ్యులు ఆభరణాలు, 6 లక్షల నగదు దొంగలించారు. ఇదంతా జరిగిన సమయంలో కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే నిద్రిస్తుండగా జరగడం విశేషం. ఇంద్రారెడ్డి వ్యవసాయంతో పాటు 2 వరి కోత మిషన్లు ఉన్నాయి. చిన్న కుమారుడు అయిన తిలక్ రెడ్డి అమెరికాలో జాబ్ చేస్తాడు. ఈ నెల 23న పెళ్లి ఉన్నందున బ్యాంక్లో ఉన్న బంగారం తెచ్చి ఇంట్లో పెట్టారు. పక్కన ఇంద్రారెడ్డి వాళ్ళ అన్న ఇల్లు రిపేర్ చేస్తుండగా తన బంగారం కూడా తమ్ముడి ఇంట్లో ఉంచాడు. ఇంటికి వచ్చిన బంధువుల నగలు కూడా మొత్తం ఎత్తుకెళ్లారు దొంగలు. విషయం తెలుసుకున్న మెడ్జిల్ ఎస్ఐ సురేష్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పెట్టినాము. మా గోల్డ్ కూడా చుట్టాలు ఈరోజు వచ్చేటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కాళ్ళు వస్తున్నాయి కదా అని వాళ్ళు కూడా బంగారు ఏడికి పంపిళ్ళు. ఇలా 200-250 తులాల బంగారు ఉండొచ్చు. ఇంట్లో పెళ్లి కొరకు 2.5 లక్షలు తెప్పించినారు. 2 హార్వెస్టర్లు ఉన్నాయి, డబ్బులు వసూలైనాయి. అవి కూడా ఇంట్లో. నగదు 6-7 మధ్యన దాదాపు 7 లక్షలు ఉండొచ్చు. అంత నగదు పోయింది. ఒక లాకర్లో ఉన్నది ఆ నగదు. దాన్ని ఎత్తుకుపోయిండ్రు. 200 చిల్లర తులాల బంగారు దాన్ని తీసుకుపోయిండ్రు. కరెక్ట్ 12:01 వరకు మేల్కనే ఉన్నారు ఇంట్లో. పెళ్లి అబ్బాయి వాడు చాటింగ్ చేస్తూ 12. ఇవి ఈ బులెటిన్ విశేషాలు.